ఒక లైఫ్‌లో చిన్నప్పుడు మరి ఆశయం ఉందో లేదో తెలీదు. మన చిన్నప్పుడు పెద్ద ఆశయం అంటే ఉందో లేదో తెలీదు. మీ తాతగారినో, నాన్నగారినో ఎవరినో చూస్తే నేను గూడా ఇలా అవ్వాలి, లేకపోతే ఏదో ఒకటి సాధించాలి అన్న తపన ఏదన్నా ఉంటే కొన్ని సంఘటనలు మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. హ్మ్. అంతే గదా! అరే! మా తాతగారు ఇది చేశారు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అనుకుందాం. లేదంటే ఆయన ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టారు. సో, నేను గూడా ఆయన ఇక్కడి వరకే వచ్చారు ఆంధ్ర వరకే. నేను ఇండియాలోనే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి. అటువంటి సంఘటనలేమన్నా మీకు గుర్తున్నాయా చిన్నప్పటియి? అంటే చిన్నప్పుడు ఆర్ ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ బడ్డింగ్ డేస్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్‌గా ఉన్నప్పుడు, అప్పుడు మైండ్ థింకింగ్ అంతా డిఫరెంట్‌గా అంటే సపోజ్ ఇప్పుడు నాకు మేబీ వెన్ ఐ వాస్ 18 హ్మ్. ఆర్ మేబీ లెస్ దాన్ 20 ఏజ్‌లో ఎప్పటికైనా ఒక రోలెక్స్ వాచ్ కొనుక్కోవాలిరా. ఓకే. ఆ! ఒక మెర్సిడీస్ బెంజ్ కారు ఓనర్. కొనుక్కోవాలి. ఆ! సో, ఇలాంటియి ఉండి ఆ! అంటే మరి ఎందుకొచ్చిందో అలా అప్పుడు ఆలోచన. ఓకే. ఓకే. ఎప్పటికైనా అనుకున్నదే అనుకున్న ఒక 4, 5 ఏళ్లలోనే అంటే సొంతంగా నేను ఓకే. సంపాదించినప్పుడు. రైట్. అంటే అనుకోకుండానే మీ ప్యాషన్ ఆటి మీద ఉండొచ్చు గానీ, దానికి కావాల్సిన ముడిసరుకేంటంటే ఏదో ఒకటి సాధించాలి. అంటే వ్యాపారమో సాధించాలి. యెస్. యెస్. ఏదో యెస్. అది మీరు డైరెక్ట్‌గా అదుంది. పెట్టుకోకపోవచ్చు. అవునవును. డ్రైవింగ్ ఫోర్స్ నాకు ఇవుండొచ్చు అదే కానీ బై ఆ! వర్చ్యూ ఆఫ్ దిస్. ఆ! రైట్. సో, వ్యాపారంలో బాగా అంటే సాధించినప్పుడు బై అది వర్చ్ చేయగలుగుతా ఉన్నారని. అది. ఓకే. సో, బట్ ఒక రకంగా ఐ కుడ్ అచీవ్ మోర్ దాన్ వాట్ ఐ హాడ్ ఇమాజిన్డ్. సో, అది అయిపోయింది ఇంక. సాధించడానికి మీరేమన్నా ఒక విజన్ లాంటిదేమైనా పెట్టుకున్నారా? అంటే ఇది ఏం నేను లేదు. ఎట్లా కొడితే అది రీచ్ లేదు. చేయాలని. ఆ! మనం కష్టపడి పని చేయాలి. కష్టపడి పని ఇన్ చేయాలి. దట్ అది. ప్రాసెస్ వీ హావ్ టు ఆ! ఎంజాయ్ లైఫ్ ఆల్సో అంతే. అన్న ఫిలాసఫీ అట్ రైట్. వన్ పాయింట్ ఇన్ టైమ్. సో, కష్టపడి పని చేయాలన్నది అక్కడ మెసేజ్. అది కష్టపడిపోతే ఏది 100%. కుదరదు. ఆశ ఉంటే సరిపోదు. ఆ! 100%. అదే. బట్ సబ్సిక్వెంట్‌గా ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఒక ఈ ఏదో వాచ్‌లు, కార్లు లేదంటే ఫస్ట్‌లో నేను ఒక 100,00,00,000 టర్నోవర్ ఎప్పటికైనా ఆ! చచ్చిపోయేలోపు 100,00,00,000 టర్నోవర్ చేయాలిరా అప్పుడు టార్గెట్ అనుకున్నాను. పెట్టుకున్నారు. ఆ! ఆ! ఆ టార్గెట్ ఎప్పుడో 7, 8 ఏళ్లలోనే అయిపోయింది. 3,000,00,00,000